తెలంగాణ రైతాంగానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతు బంధు వీళ్ళు చెప్తున్నటువంటి రైతు భరోసా నిధులు ఈరోజు విడుదల చేస్తుందట. మరి ఆ విడుదల చేసిన క్రమంలో పోయినసారి ఇచ్చినట్టుగా ఏదైతే గత యాసంగికి ఇచ్చింది కదా, అంతకంటే ముందు మొన్న మొన్న పంటకి ఇచ్చిన దానికి 1 ఎకరానికి ఇస్తాడా, మరి లేకపోతే మళ్ళా యథావిధిగా పేపర్ల యాడ్లకు 9,000 కోట్లను ప్రకటించి కేవలం 1 ఎకరం తర్వాత 2 ఎకరాలకే పరిమితం చేస్తారనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మనం కొంతమంది రైతులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఒకసారి బాగా చెప్పాలంటే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి అత్యంత అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికే కొంత ప్రాంతాల్లో పత్తులేసేసిర్రు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఏమంటారు దాన్ని నారు కూడా పోసేసిర్రు, దుక్కులు కూడా అన్ని దున్నేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పొలాలు కూడా దున్నేస్తూ ఉన్నారు. త్వరలోనే నాటు వాడే పరిస్థితి ఉంది. దీని తర్వాత యూరియా కష్టాలు రాబోతున్నాయి. యూరియా కష్టాల కంటే ముందే తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు ఈరోజు విడుదలగానున్నాయని చెప్పేసి కూడా అన్ని ప్రధానమైన వార్తలు అయితే రాస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన దాని మీద ఒకసారి మనం మాట్లాడుకునే ముందు ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ఒక వార్తలు అయితే చూద్దాం. మరో 2,000 కోట్లు ఉద్యోగుల బకాయిల కోసం విడుదల. నెల రోజుల వ్యవధిలోనే 4,000 కోట్లు పింఛన్దారుల జీపీఎఫ్ బకాయిల 100% చెల్లింపు. మా చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి. దీనికి సంబంధించిన దాని మీద నిన్న ఒక జీవో కూడా రిలీజ్ చేసిర్రు. ఉద్యోగులు పింఛన్దారులకు సంబంధించిన దాని మీద వాళ్ళ బేసిక్ శాలరీ మీద 1.5% అంటే 1.5% జీతంలో కోత విధించారు. ఎందుకంటే దానికి ఏదో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి మొన్ననే ఒక మెడికల్ బోర్డు అయితే వేసిర్రు. అంతకంటే ముందు కూడా పోయిన నెల కూడా తీసుకున్నారు. ఈ నెల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సపరేట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా అది కాకుండా దాన్ని హైలైట్ చేయడం పక్కన పెట్టి ఈరోజు దీన్ని హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగుల పింఛన్దారులు బకాయిల చెల్లింపు కోసం మరో 2,000 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత మే నెల 29న మొదటి విడతగా 2,000 కోట్లు విడుదల చేయగా సరిగ్గా అదే తేదీన ఈ నెల కూడా ఇచ్చింది. మొత్తం 4,000 కోట్లు చెల్లింపు పూర్తయింది. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే అని చెప్పేసి ఒక లెక్క. రైట్, ఇది దీని మీద మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇక అసలు కథ కొద్దాం. రైతు భరోసా విడుదల నేడే తొలి విడతలో 41.37 లక్షల మందికి లబ్ధి. వారి ఖాతాలో 2,482 కోట్లు అంటే బరాబర్ 1 ఎకరానికి మాత్రమే ఈరోజు ఈయన రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నాడు అనేది అర్థం. సీఎం రేవంత్ రెడ్డి మీదుగా పంపిణీ కార్యక్రమం. ఖమ్మం రైతు ఆశీర్వాద సభ. హైదరాబాద్కు మార్పు. రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులు మంగళవారం విడుదలగానున్నాయి. మొదటి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 2 ఎకరాల వరకు ఉన్నాయట. మంచిదేలే, 1 ఎకరం కాదు 2 ఎకరాలకు 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది అంటే 41,37,000 మంది రైతుల ఖాతాలో దాదాపు 2,482 కోట్లు కథం. వీడికి క్లోజ్ అయిపోయినట్టే. ఇంక మళ్ళీ తర్వాత వచ్చేటట్టయితే నాకు లేదు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో మీట నొక్కి నిధులను విడుదల చేస్తారట. ల్యాప్టాప్లో మీట నొక్కి విడుదల చేస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిరా శాసన సభా నియోజకవర్గ పరిధిలో చింతకానిలో తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా రద్దు చేసేందుకు జనం ఉసురు, రైతుల ఉసురు ఖచ్చితంగా తాకుతుంది. వాళ్ళు కూడా అడ్డంకులు చేసేస్తారు. మరి ఎంత మోసమా, ఇంత దగనా, ఇంత కుట్రనా? రద్దు చేసి సీఎం సూచన మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో మార్చారు. మొత్తం 72.32 లక్షల మందికి సాయం. ఎకరానికి 6,000 చొప్పున 73,32,000 మంది రైతులకు చెందిన మొత్తం 1.5 ఎకరాలకు 9,000 కోట్లు దశల వారీగా విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బాగా గుర్తుపెట్టుకోండి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇదే పేపర్లో మీరు ఒకసారి బాగా చూడండి. రైతు భరోసా అనేది ఒక యాడ్ ఇచ్చారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం. ప్రతి రైతుకు ఎకరానికి 12,000 కోట్లు పెట్టుబడి సాయం, 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాలో జమ చేయాలి. ఇలా తుమ్మల నాగేశ్వరరావు వేడే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేడి ఎత్తేసిర్రా? సంబంధం లేదా? సంబంధిత శాఖ మంత్రికి ఇదే. మరి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రికి తెలియకుండా జీవోలు పాస్ అవుతాయి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి తెలియకుండా సినిమా రేట్లు పెరిగిపోతాయి. రకరకాల ఒక్కటి కాదు. మైనింగ్ శాఖ మంత్రికి తెలియకుండా ఏమంటారు దాన్ని, ఆయన కంపెనీ మీదనే బుల్డోజర్ పోయి గమగమ చేస్తూ ఉంటాయి. ఆబ్కారీ శాఖ మంత్రికి తెలియకుండానే ఏమంటారు పైన లేబుళ్ళు
మద్యం సీసాలకు లేబుల్ అతికిచ్చే టెండర్ వేరేటోళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక రవాణా శాఖకు మంత్రి తెలియకుండానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టోల్ రుసులు పెరిగిపోతాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మొత్తం అధికార వికేంద్రీకరణ కాదు, అధికారం మొత్తం ఒకరి దగ్గరనే ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి వ్యవహారం. దీనికి సంబంధించిన దాని మీద ఈ పేపర్ యాడ్ని ఒక్కసారి గమనిస్తే, వేర్ ఈజ్ తుమ్మల, వేర్ ఈజ్ వ్యవసాయ శాఖ మంత్రి, రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయనేగా నిన్న మాట్లాడింది ఎవరో కాదు కదా. ఎకరాకు 6,000 చొప్పున 73 లక్షల మందికి అని చెప్పేసి 9,000 కోట్లు దశల వారీగా విడుదల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న వాళ్ళకు 41 లక్షల ఖాతాలు కోట్లు ఎంత 41 లక్షల 37,000 మంది రైతుల ఖాతాలో 2,482 కోట్లు జమ చేస్తామన్నారు. ఆ నిధుల విడుదలపై ప్రభుత్వం ముంబైలోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి హైదరాబాద్లో రాష్ట్రాయి బ్యాంకర్ల కమిటీ SLBCకి అన్ని బ్యాంకులకు ఈ నెల 27నే సమాచారం అందజేసింది. రుణ బకాయిల కింద మినహాయింపు ఉంచుకోకుండా రైతుల ఖాతాలో ఈ భరోసా నిధులు పూర్తి చేయాలని బ్యాంకులకు స్పష్టంగా సూచించింది. సకాలంలో సాయం. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు విస్తరిస్తుండడం, రైతుల విత్తనాలు వేసే కీలక సమయం కావడంతో పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుల ఖాతాలో జమ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. శిల్పకళా వేదిక నిర్వహించే కార్యక్రమం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 2,500 మంది రైతులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు వారి జిల్లాలోని సమీప రైతు వేదికలు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలి. కొత్తగా పాస్తు పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 9 లోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని బ్యాంక్ ఖాతాల వివరాలు సరిపరిస్తే వారి రైతు భరోసా పొందే అవకాశం ఇస్తుందని మంత్రి తుమ్మల వివరించారని చెప్పేసి ఒక మాట. ఇగో ఇట్లా ఇంత ఇది లెక్క. మామూలుగా అయితే 2 ఎకరాల వరకు ఇష్యూ. గతంలో మొన్న ఇది వానాకాలం పంట కాబట్టి మొన్న అదకడ ముందు పంటకు కేవలం ఒకసారి ఫస్ట్ 1 ఎకరానికి వేసిర్రు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ 1 ఎకరానికి వేసిర్రు. ఆ తర్వాత అది లేదు ఇది లేదు, మొత్తానికైతే 2 ఎకరాలతో సరిపుచ్చిండు. ఇప్పుడు కూడా నాకు తెలిసి 9 రోజులకు 9 యాడ్, పేపర్ యాడ్ మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉంది చూడండి. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల పంపిణీ. ఈ 9,000 రోజుల్లో ఈ 9,000 కోట్ల రూపాయల పంపిణీ జరిగితే, రైతు భరోసా నిధులు వస్తే దేనికంటే దానికి సిద్ధమైపోవాలి. చూసుకోండి, ఈ 2 ఎకరాలే, ఇక 2 ఎకరాలకు వేసే రైతు భరోసా తప్ప ఇంకోటి ఏముండదని చెప్పేసి స్పష్టంగా మనకు తెస్తున్నటువంటి మాట.